జూబ్లీహిల్స్ కాంగ్రెస్ హస్తగతమవుతుందని సర్వేలన్నీ చెప్తున్నాయి. నియోజకవర్గంలోని మాస్ పబ్లిక్ అంతా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. ప్రతి 10 మందిలో 7గురు నవీన్ అభ్యర్థిత్వంపై పాజిటివ్ అయ్యారు. ఇక పార్టీ కంటే వ్యక్తిగత గుర్తింపుతోనే అత్యధిక మంది ఆయన అభ్యర్థిత్వంపై పాజిటివ్ రెస్పాండ్ అయినట్లు సమాచారం. వాస్తవానికి నవీన్ యాదవ్ గత కొన్నేళ్లుగా ఓ ఫౌండేషన్ ఏర్పాటు చేసి బస్తీలు, కాలనీల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదలకు ఆపద వస్తే తన ఫౌండేషన్ తరపున సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆ సేవే మద్దతుగా నిలిచిందంటున్నారు ఆయన ఫాలోవర్స్. కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యూహం అమలు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలంతా గ్రౌండ్లోకి దిగి పనిచేశారు. రోడ్ షోలు, మంత్రులు, నాయకులు ఇంటింటి ప్రచారాలు, ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ ఎన్నికల వ్యూహాలతో ముందుకు సాగడంతో విజయవంతమయ్యారు. ఇక అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి అందరినీ సమన్వయం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇందులో భాగంగా నవీన్ కుమార్ ఎవరైతే ఉన్నారో తన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ కూడా ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా ఏదైతే మద్దతు తెలుపుతున్నారో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్పుట్ ఎడిటర్ మా పవన్ కుమార్ అందుబాటులో ఉన్నారు. పవన్, మనం చూస్తున్నాం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని అక్కడున్న తన ఫ్యాన్స్ అందరూ కూడా ఇది చేయడం, ప్రతి 10 మందిలో ఒక 7గురు ఆయనకి సపోర్ట్గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ వ్యూహాలన్నీ కూడా ఫలించాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా జూబ్లీహిల్స్ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎలాగైనా సరే ఇక్కడ స్థానిక అభ్యర్థి, బీసీ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించాలన్న పక్కా వ్యూహంతో పనిచేశారు. మొదటగా ఇక్కడ 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం, స్థానికుడైన నవీన్ యాదవ్ ఎంపికలో కీలక పాత్ర పోషించడం. ఈ స్థానానికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేయడానికి పెద్ద ఎత్తున అనేక మంది నేతలు పోటీ పడ్డారు. అటు కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ తదితరులు అందరూ కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. కానీ స్థానికుడు బీసీ అయిన నవీన్ యాదవ్ వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపారు. అధిష్టానం కూడా ఆయన పేరే ఖరారు చేసింది. ఖరారు చేసినప్పటి నుంచి కూడా క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి నుంచి కూడా ఓటర్లను అందరినీ కూడా కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చెప్తూ వచ్చారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రచారం చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా ప్రకటించి ఇక్కడ దోకా కార్డులంటూ కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. కానీ ఎక్కడ కూడా హామీలను అమలు చేయడం లేదంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు విస్తృతంగా ప్రయత్నించింది. కేవలం గోపీనాథ్ మృతి సెంటిమెంట్ని పెట్టుకొని అటు దానిపైన నమ్మకం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు నేతలతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు, దిశానిర్దేశం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తున్నామని మొదటి నుంచి కూడా ధీమా వ్యక్తం చేశారు. కానీ మొదట్లో ఒకంత తడబాటుకి కాంగ్రెస్ పార్టీ గురైంది. కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బరిలోకి దిగి ప్రచారం చేయడం, రోడ్ షోలు నిర్వహించిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. ఇక వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే ఆయన 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మరొకసారి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా భారీగా ఆయనకు ఓట్లు వచ్చాయి. చాలా కాలంగా ఆయన తన సొంత నిధులతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కొంత కలిసి వచ్చినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆయన కుటుంబానికి సంబంధించి ఆయన తండ్రికి రౌడీ షీట్ ఉంది. ఆ రౌడీలు వస్తారంటూ కొంత భయపెట్టే ప్రయత్నం అయితే చేసింది. కానీ మొదటి నుంచి కూడా అటు అనేక సర్వేలు చేస్తూ ఉన్నారు. నిన్న బిగ్ టీవీ కూడా ఒక సర్వే నిర్వహించింది. సర్వేలో చాలా స్పష్టంగా కనిపించింది. షేక్పేట డివిజన్ మినహా మిగతా అన్ని డివిజన్లలో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి కొంత మెజారిటీ కనిపిస్తూ వచ్చింది. అటు షేక్పేట డివిజన్లో మాత్రమే బీఆర్ఎస్ కొంత ఆధిక్యాన్ని చూపించగలిగింది. మొత్తం మీద అటు మైనారిటీ ఓట్లు కూడా అటు భారీగా కాంగ్రెస్ పార్టీకి పోలైనాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు, పోల్ మేనేజ్మెంట్ వల్లనే ఇదంతా కూడా జరిగిందంటూ చెప్తూ వస్తున్నారు. నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. అటు బిగ్ టీవీ చేసిన ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అటు బీఆర్ఎస్ 2వ స్థానంతో సరిపించుకుంటుంటే బీజేపీ మాత్రం డిపాజిట్ కోల్పోయే పరిస్థితి, కనీసం ఎక్కడ కూడా డబల్ డిజిట్లో కూడా దానికి ఓట్లు పడ్డ పరిస్థితి అయితే
కనపడడం లేదు. మొత్తం మీద అటు అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి ప్రచారం చేసే తీరు, ఇతర అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా. అట్లనే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలతో సమీక్షలు చేశారు. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రులను కలిశారు. కార్పొరేషన్ చైర్మన్లందరికీ కూడా ఇక్కడ డివిజన్ల బాధ్యతలు అప్పచెప్పి బూతుల వారీగా వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పచెప్పి పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా చేయడంతోనే ఈ విజయం సాధ్యమైందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ముందు నుంచి ఊహించుకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సీట్ని హస్తగతం చేసుకుంటుందంటూ వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి 14వ తారీఖు రిజల్ట్ ఏ రకంగా వస్తుంది, ఎంత మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడన్నది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే విజయం దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి. కానీ అటు బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ ఓటింగ్ పైనే నమ్మకం పెట్టుకుంటూ ఉంది. కేవలం కొంత 4-5% మాత్రమే తేడా ఉండడంతో సైలెంట్ ఓటింగ్ అంతా కూడా బీఆర్ఎస్కి జరిగి ఉంటుందన్న ఆశ అయితే బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి నవీన్ యాదవ్కు రేపు 14వ తారీఖు జరిగే కౌంటింగ్లో ఎంత మెజారిటీ వస్తుందనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్.